కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి బడ్జెట్ పై మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా చేసి బడ్జెట్ అలాట్మెంట్ చేయాల్సి ఉన్నా కూడా తెలంగాణ పేరు కానీ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టు పెద్ద మేజర్ ప్రాజెక్టు మన పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడలేదు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇచ్చినటువంటి హామీల గురించి ఒక్కదాని గురించి కూడా మాట్లాడలేదు, బడ్జెట్ అలాట్మెంట్ చేయలేదు. హైదరాబాద్ చుట్టూ పెద్ద ఎత్తున ఇండస్ట్రీ తీసుకొని వచ్చి 50,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తామని అప్పుడు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడలేదు. ట్రైబల్ యూనివర్సిటీకి బడ్జెట్ అలాట్మెంట్ గురించి మాట్లాడలేదు. వారు ఎక్కువగా ఈ మొత్తం బడ్జెట్లో వ్యాపారస్తుల గురించి ట్రస్ట్ అండ్ దెన్ వెరిఫై అని చెప్పారు. ట్రస్ట్ అండ్ వెరిఫై అంటే ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించిన వ్యాపారస్తులంతా ఇండస్ట్రీస్ అంతా వారంతట వారే ప్రజెంట్ చేస్తారు, అది మీరు చూడండి, ఎక్కడైనా అవసరం అయితేనే చూడాలా అని చెప్పడం ద్వారా ఈ ప్రభుత్వం వ్యాపారస్తుల ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల ప్రభుత్వం అని చెప్పటం జరిగింది. ఇంకొకటి ఏం చేసింది, మన ఈజ్ ఆఫ్ బిజినెస్ అనేది ప్రతి ప్రాజెక్టుకి ఈజ్ ఆఫ్ బిజినెస్ అని చెప్పారు. ఆ డబ్బులున్న వాళ్ళ కోసమే ఈ బడ్జెట్ ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా చేయటం జరిగింది. ఇది కాకుండా భారతదేశంలో అత్యంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది అన్ఎంప్లాయ్మెంట్ గురించి వారు బ్యాంకుల్లో ఎంఎస్ఎంఈలు లేకపోతే ఇతర లోన్స్ ద్వారా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. దిశ కమిటీ ద్వారా మేము మీటింగ్లు పెట్టినప్పుడు కింద స్థాయిలో ఉన్న మరి బ్యాంకు బ్రాంచుల్లో ఎక్కడా వీరు చెప్పినట్టుగా లోన్స్ ఇవ్వటం లేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావటం లేదు, ఎంప్లాయ్మెంట్ కూడా కావటం లేదు. అదే కాకుండా ఇవాళ భారతదేశంలో నిత్యావసర వస్తువుల గురించి 2014లో పెద్ద మాటలు మాట్లాడినటువంటి మోడీ ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు బడ్జెట్లో కూడా నిత్యావసర వస్తువుల ధరల్ని తగ్గిస్తామని కానీ తగ్గించడానికి కావాల్సిన బడ్జెట్ అలొకేషన్స్ కానీ ఎక్కడ చూపించలేదు. అందువల్ల అదే కాకుండా రైతులకు సంబంధించి పేదవాళ్ళ గురించి అసలే పట్టించుకోలేదు. మధ్యతరగతి గురించి కూడా 2014 నుంచి ఇప్పటి వరకు పట్టించుకోకుండా ఇప్పుడు ఢిల్లీ బీహార్ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని మధ్యతరగతికి సంబంధించి కొన్ని కన్సెషన్స్ ఇచ్చారు. అదే పేదవాళ్ళ గురించి అస్సలు పట్టించుకోలేదు. పేదవాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో భూమి లేనటువంటి నిరుపేదలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బాగు చేయాలని తెలంగాణ రాష్ట్రం ప్రయత్నం చేస్తుంది. రైతులకి ఎకరానికి 12,000 రూపాయలు వ్యవసాయం చేయడానికి ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఆదుకుంటుంది. మరి ఇక్కడ పేద ప్రజలకి కరెంటులో కూడా కన్సెషన్ ఇస్తుంది. అక్కడ పేద ప్రజలకి ఆరోగ్యానికి 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా మరి వైద్య సాయం చేస్తారని తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పేద ప్రజల యొక్క సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఏమీ మాట్లాడలేదు. 100 రోజుల పని దాని బడ్జెట్ పెంచడం, దానికి సంబంధించి 100 రోజుల నుంచి 200 పెంచాలని అడిగితే దాని గురించి కూడా మాట్లాడలేదు. ఈ రెండింటి బట్టి ఈ ప్రభుత్వం ధనవంతుల ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల ప్రభుత్వం, పెద్ద వ్యాపారస్తుల ప్రభుత్వం అనేది మరొకసారి తెలియచేయటం జరిగింది. ఈ బడ్జెట్ వల్ల ప్రభుత్వంలో యథాతథ స్థితి కొనసాగటం మాత్రమే జరుగుతుందనేది మా అభిప్రాయం.